ప్రైజ్ లార్డ్ అందరికీ. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనంలో ఏమని ఉంటుందంటే, అపహాసకుడు జ్ఞానం వెదకుట వ్యర్థము అని ఉంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఈవెన్ ఇఫ్ హీ సీక్ హీ విల్ ఫైండ్ నన్ అని ఉంటుంది. అంటే అపహాసకుడు జ్ఞానం వెతకడానికి ట్రై చేసినా కానీ ఆ జ్ఞానం దొరకదంట. అంటే వెతికితే ఎందుకు దొరుకుతుందనే బైబిల్ చెప్తుంది కదా. కానీ ఈ అపహాసకులు వాళ్ళు జ్ఞానాన్ని ఎందుకు వెతుకుతారంటే దాన్ని అపహాసం చేయడానికి మాత్రమే వెతుకుతారు. అందుకని వారికి జ్ఞానం పొందుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే వారి హృదయం, వారి హార్ట్ ఏదైతుందో అది జ్ఞానం రిసీవ్ చేసుకునే పొజిషన్లో వాళ్ళు ఉండరు. అలాగే అదే వచనంలో తెలివిగల వానికి జ్ఞానం సులభము అని ఉంది. తెలుగులో తెలివిగల వానికి అని ఉంది, కానీ ఒరిజినల్ హీబ్రూ ట్రాన్స్లేషన్లో చూస్తే ద వన్ హూ హ్యాస్ అండర్స్టాండింగ్ అని ఉంది. అంటే వివేచన కలిగిన వారు, జ్ఞానము గురించిన వివేచన కలిగి ఉన్నారు, వారు జ్ఞానాన్ని పొందుకునే పరిస్థితిలో ఉంటారు. అంటే ఆ జ్ఞానం ఎక్కడున్నా సరే వాళ్ళు హృదయాన్ని తెరిచి ఆ జ్ఞానాన్ని పొందుకునే ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి వారికి సులభం అవుతుంది అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా సక్సెస్ఫుల్ పీపుల్ని మనం తీసుకుంటే వారి జ్ఞానం ఉన్నా సరే ప్రతిసారి ఇంకా ఏదో బుక్ చదవడము, ఏదో కోర్స్ చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు? వారికి ఆ వివేచన ఉంది, జ్ఞానము ఇంకా పొందుకోవాలి అన్న వివేచన ఉంది కాబట్టి. అలాగే మనం కూడా మన పరిస్థితుల్లో నాకు ఇది ఆల్రెడీ తెలుసు, నాకు చాలా తెలివి ఉంది అన్న పరిస్థితి నుంచి మనం మొదలైతే మాత్రము మనం దేవుని నుంచి జ్ఞానం పొందుకోలేము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటారంటే, మీకు జ్ఞానం మీలో ఎవరికైనా కొదువుగా ఉంటే వారు అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని ఉంది. అలాగే మనలో ఎవరైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఆ దేవుని చెంతకెళ్ళి జ్ఞానం అడిగినప్పుడు ఆయన ఆ ఫ్రీలీ జనరస్లీ ఐల్ గివ్ అంటున్నాడు. కాబట్టి మనము జ్ఞానము పొందుకోవడానికి మన హృదయాన్ని తెరిచి జ్ఞానాన్ని తీసుకునే పరిస్థితిలో ఉండాలని ప్రార్థిస్తాము. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక.